ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లను రెడ్ జోన్గా ప్రకటించారు. ఏపీలో పోలింగ్ రోజు జరిగిన ఘటనల నేపథ్యంలో కౌంటింగ్ కు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. మూడంచెల భద్రత కల్పిస్తున్నారు అధికారులు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. జూన్ 4న ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. నిర్ణీత సమయంలోగా ఫలితాన్ని వెల్లడించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సో మేము అనుకోవడం బై 30th ఈవినింగ్ కల్లా టోటల్గా ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్ విల్ బి ఇన్ ప్లేస్. సిబ్బందిని ఏ విధంగా అలొకేట్ చేయాలనేది ఫస్ట్ ర్యాండమైజేషన్ ఈరోజు అయిపోయింది. సెకండ్ ఈవినింగ్ మనకు సెకండ్ ర్యాండమైజేషన్ ఉంటుంది. సో అప్పుడు సిబ్బంది ఎవరు ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్తారో తెలుస్తుంది. మనకి 4th మార్నింగ్ మళ్ళీ మనకు థర్డ్ ర్యాండమైజేషన్ చేస్తారు లీగా. అప్పుడు మనకు ఎవరికి ఏ టేబుల్ వస్తుందో తెలిసిపోతుంది. రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ఆన్ 27th. అలాగే మనకు థర్డ్ మార్నింగ్ మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ వెల్లడించారు. 3-tier సెక్యూరిటీ ఉంది. సెంట్రల్ లెవెల్లో మన ఎంట్రన్స్ అన్ని కూడా సెంట్రల్ బలగాలు ప్రొటెక్ట్ చేస్తుంది. మిగతాది నెక్స్ట్ టు దాట్ ఈస్ ద ఏపీఎస్పీ ఆర్మ్డ్ స్పెషల్ పోలీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఉంటారు. అండ్ అవుటర్ పెరిమీటర్ ఏరియాస్లో అంతా కూడా సివిల్ పోలీసు. ఇది కాకుండా చుట్టుపక్కల అంతా కూడా మోటార్ సైకిల్ పెట్రోలింగ్ జరిపిస్తున్నాము. ఈ రెడ్ జోన్ అంటే డ్రోన్స్ ప్రయోగించకూడదని చెప్పేసి ఏదైతే ఇంటెలిజెన్స్ అలర్ట్ వచ్చిందో అది దాని ప్రకారంగా ఇక్కడ కూడా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నాం. తిరుపతి జిల్లాలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలింగ్ సిబ్బందికి మొదట విడత శిక్షణ పూర్తి చేశామన్నారు. సో దీంట్లో కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఒక పార్లమెంట్ సెగ్మెంట్, ఇంకొకటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి కౌంటింగ్కి. అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎక్కడ కౌంటింగ్ జరుగుతుందో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. తిరుపతి ప్రత్యేకంగా ఒక సెపరేట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే పార్లమెంట్ సంబంధించి ఒక సెపరేట్ కౌంటింగ్ హాల్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ చేస్తున్నాము. కౌంటింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. బాణాసంచా కాల్చడం, ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.